Hey guys, this is Harsha. Welcome to my channel, Harsha Explorer. వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. సాధారణంగా మనుషులు జంతువుల నుంచి వచ్చారు అని మనం చదువుకున్నాం చిన్నప్పుడు. ఇప్పుడు పరిస్థితి ఎలాగైందంటే జంతువుల నుంచి మనుషులు రావడం కాదు, మనుషుల నుంచే జంతువులకి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనమాట. చెప్తున్నాం అయినా దృశ్యం సినిమా చూసి చాలామంది కూడా అప్డేట్ అయిపోయారు. చాలామంది తెలిసింది అంటే తప్పు ఇలా చేసి ఇలా తప్పించుకోవాలా అని. ఇంకొంతమంది క్రిమినల్స్ ఎలాగంటే మనకు ఒక దారి దొరికింది, ఈ విధంగా మనం తప్పు చేస్తే మనం ఈ విధంగా బయటకు వెళ్ళిపోవచ్చు, ఈ విధంగా మనం తప్పించుకోవచ్చు అన్నదే ఆ సినిమా ప్రూఫ్ చేసింది మనకి. సినిమా నేను తప్పు పడట్లేదు, అలాంటి సినిమాల వల్ల మనుషులు సైకలాజికల్గా మనిషి కూడా మారుతాడు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే తప్పు చేయడం గొప్ప కాదు, ఎలా తప్పించుకోవడం అది గొప్ప, అంటే అలా ఆలోచిస్తున్నారు అనమాట. ఇష్యూ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో మీర్పేట అని ఒక ఏరియా ఉందన్నమాట. ఆ ఏరియాలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్య పేరు వెంకటమాధవి, భర్త పేరు కురుమూర్తి. వీళ్ళిద్దరికి కూడా పిల్లలు ఉన్నారన్నమాట, ఇద్దరు పిల్లలు. అయితే ఈ కురుమూర్తి అన్న వ్యక్తి ఎక్స్ ఆర్మీ అనమాట. ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి 16 సంవత్సరాలు అందులో పనిచేసి రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు దగ్గరలో ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నారు. భర్త ఆ పని చేస్తున్నారు. భార్య ఏం చేస్తుందంటే ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటుంది అనమాట. ఇద్దరు పిల్లలు కూడా చదువుకుంటున్నారు. మొన్న సంక్రాంతికి ఏమైందంటే అతను ఇద్దరు పిల్లలను కూడా వాళ్ళ అత్తమ్మ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ దేబెట్టేసి రిటర్న్ రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య తగు అయితే జరిగింది. ఆ తగులో అతను విచక్షణ మర్చిపోయి ఆమెను చంపేయడం అయితే జరిగింది. సో ఇక టెస్ట్ ఏంటంటే క్షణికావేశంలో అతను చంపేశాడు. బట్ ఆ తర్వాత జరిగే పరిణామాలే చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. చంపేసిన తర్వాత ఆ శవాన్ని మాయం చేయాలి అన్న కాన్సెప్ట్తో అతను చిన్న చిన్న పీసులుగా శవాన్ని నరికేసి దాన్ని కుక్కర్లో ఉడకబెట్టి బాగా ఉడికిన తర్వాత ఆ మాంసాన్ని ఏం చేసాడంటే మళ్ళీ ఎండబెట్టి ఎండలోనే అది బాగా ఎండిన తర్వాత మళ్ళీ దాన్ని పౌడర్ చేసి, ఏదైతే పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ చేసి దగ్గరలోనే ఒక చెరువు ఉంటుంది అనమాట, ఆ చెరువులో కలిపేసాడు. ఎంత వినడానికే చాలా భయంకరంగా ఉంది. అసలు ఆ ఊహించుకుంటేనే రోమాలు లెక్కపడుస్తున్నాయి అనమాట. ఇంత జరిగిన తర్వాత కూడా జంకు బియ్యం లేకుండా అతను వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి, అత్తగారు నాకు మా ఆవిడకి తగువైంది, పెద్ద తగువైంది, ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయింది, మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అని చెప్పి అతను అడగడం జరిగింది. ఆవిడకి ఏం తెలియదు కదా. ఆవిడేమన్నదంటే మాకు తెలియదు బాబు, మా ఇంటికి అయితే రాలేదు, చూడండి మళ్ళీ వచ్చేస్తుంది మీ ఇంటికి, ఒకసారి చూడండి అని చెప్పేసి ఆవిడ అన్నదనమాట. ఈవినింగ్ మళ్ళీ కాల్ చేసాడు, తర్వాత రోజు మార్నింగ్ కాల్ చేసాడు. అలాగా 2 రోజులు కాల్ చేయబడికి వాళ్ళు కూడా అనుమానం వచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. చెప్పారనమాట ఇది పరిస్థితి, మరి మా ఆవిడకి నాకు తొగపోయి వెళ్ళిపోయింది, మీ ఇంటికి ఏమైనా వచ్చిందని ఎన్నిసార్లు మేము మీకు కాల్ చేసినంటే సరే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, కంప్లైంట్ వేద్దాం, అక్కడ ఏం జరిగింది తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పేసి వీళ్ళందరూ కలిపి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఆ కేసుని కొంచెం సీరియస్గానే తీసుకున్నారు. తీసుకొని అసలు ఫస్ట్ వీళ్ళు ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చి మొత్తం చెక్ చేశారు. ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లోనే అసలు విషయం తేలిందన్నమాట. అతను ఏమన్నాడు, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది అన్నాడు. ఆవిడ ఏంటంటే ఇంట్లోకి రావడమే ఉంది కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళే ఫుటేజ్ ఎక్కడా లేదనమాట. మొత్తం చెక్ చేశారు. ఫైనల్కు క్లారిటీ వచ్చిందన్నమాట. వాళ్ళ స్టైల్లో 2 వేసి అడిగితే నిజం చెప్పేశాడు. ఇలా నేనే మా ఆవిడ చెప్పడం జరిగింది, తగు అయింది ఇద్దరికి, సో దానివల్ల అలా పెరిగిపోయి నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలియక పొరపాటున జరిగింది. జరిగిన తర్వాత ఈ ఏదైతే చెప్పానో ఈ చంపడం, ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత ఎండబెట్టి దాన్ని మళ్ళీ పౌడర్ చేసి ఆ దగ్గరలో ఉన్న చెరువులోనే వేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆ పోలీసులు చెప్పారు. వాళ్ళు కూడా షివరింగ్ అయిపోయారు అన్నమాట. పోలీసులు కూడా భయపడిపోయారు. ఒక మనిషిని ఎంత దారుణంగా చంపుతారా అని. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కేసు చూసి ఉండరు, వినే ఉంటారేమో కానీ ఇలాంటి కేసులు చూసి ఉండరు. మ్యాక్సిమం 100 మంది చెప్పినోడికి కూడా ఇలాంటి ఆలోచన రాదు. నా అనాలిసిస్ ప్రకారం, నా అంచనా ప్రకారం వాడు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఆడు ముందుగానే
అంటే తగువులు అవుతాయి, భార్యాభర్తల మధ్య తగువులు అవుతాయి. బట్ వాడు ఏదో ఇన్నర్ ఫీలింగ్లో పెట్టుకొని ప్రీపెయిడ్ మర్డర్ అనమాట, ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి కావాలని చంపాలనుకునే చెప్పాడు. సమాజంలో ఈ మధ్య బాగా ఎక్కువైపు ఇలాంటివి, ఒకరు చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతున్నారు. మంచికి కాదు, ఎవరిని ఎలా మోసం చేయాలి, ఎవరిని అలా గొయ్యి తీయాలి, ఎవరిని అలా కప్పెట్టాలి, ఇలాంటివి ఇంట్రెస్ట్లో అందరికీ కాదు, కొంతమందికి తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఇలాగే వస్తున్నాయి. భార్యలు మోసం చేసిన వాళ్ళు, భార్యను భర్తలు మోసం చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. అయినా మీకు భార్య మీద అంత కోపం కానీ అంత ఇష్టం లేకపోవడం కానీ ఉంటే విడాకులు తీసుకోవచ్చు కదా. కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. మీడియేటర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఉపయోగించుకొని మీకు అంతగా ఇష్టం లేకపోతే వదిలేస్తే వాళ్ళ జీవితం మీద వాళ్ళు బతుకుతారు కదా. మీకు అవతల వ్యక్తిని చంపేసే రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు? అంతే కదా. మీకు ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. ఇలాంటి ఇన్సిడెంటే ఆ మధ్య వైజాగ్లో ఒకటి జరిగిందనమాట. ఒక లేడీ భర్త మీద ఉండే అయిష్టంతో, లవర్ మీద ఉండే వ్యామోహంతో ఒక చెయ్యరాని ఘోరం చేసింది. అసలు అది ఏంటంటే భర్తని చంపేసింది, కప్పేసారి మాయం చేస్తారు ఇద్దరు కలిసేవాళ్ళని. ఇప్పుడు భర్త ప్లేస్లోని ఆ లవర్ని తీసుకురావాలా. నార్మల్గా తీసుకొస్తే తెలిసిపోతుంది కదా అందరికీ, భర్త ఫేస్కి లవర్ ఫేస్కి తేడా తెలియకుండా ఉంటారు ఏంటి, తెలుసు కదా. ఆ లవర్కి యాసిడ్ కొడేసింది ముఖానికి. అంటే మొత్తం యాసిడ్తో కాలిపోయింది అనమాట. ఈ కాలిపోయిన ఫేస్ని అలా చుట్టాలు వాళ్ళందరికీ ఎలా చెప్పిందంటే ముఖం కాలిపోయింది అని చెప్పేసి, వాళ్ళ భర్త ఎలా హావభావాలు ఎలా ఉంటాయో, వాళ్ళ భర్త నడవడికి ఎలా ఉంటుందో సేమ్ యాసిటీస్గా వాళ్ళ లవర్ని వాళ్ళ భర్త ప్లేస్లో దింపేసింది. బట్ తర్వాత తెలిసిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సో ఇలాంటి థాట్స్ అన్ని కూడా క్రిమినల్గా మారిన తర్వాత, లేకపోతే మారకముందు, మారుతున్న క్షణంలో ఇలాంటి థాట్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సరే, మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. మీకు భర్తలు ఇష్టం లేకపోయినా, లేకపోతే భర్తలకు భార్యలు ఇష్టం లేకపోయినా విడాకులు తీసుకొని చక్కగా సపరేట్ అయిపోండి, షేక్ హ్యాండ్ ఇచ్చేసి. అంతేగాని అవతల వ్యక్తి ప్రాణం తీసే హక్కు ఎవరికి కూడా లేదు. సరే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే, ఇన్ఫర్మేషనబుల్ అనుకుంటే, పని చేస్తుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. బాయ్, జై హింద్.